ఈరోజు ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి యావత్ బీసీ లోకమంతా కూడా పెద్దలు విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో మా భూములను రక్షించండి అయ్యా మహాప్రభు, మా భూములు లాక్కున్నటువంటి వారిపైన చర్యలు తీసుకోండి అని చెబుతూ ఇవాళ స్థానిక ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కదిలితే మమ్మల్ని అడుగు అడుగున ఎక్కడ చూసినా కూడా పోలీసులు నిర్దాక్షిణ్యంగా అడ్డుకునేటటువంటి పరిస్థితులు, ఆ పోలీసుల వలయాలని దాటుకొని టూ వీలర్లలో హెల్మెట్లు పెట్టుకొని వచ్చినటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో. ఒకసారి వాస్తవాలను పరిశీలిస్తే ఈ నియోజకవర్గంలో విడుపునకల్లు మండలానికి సంబంధించి జనార్దనపురంలో వేల్పుమడుగు గ్రామ పొలానికి సంబంధించి 141వ సర్వే నెంబర్లో మా పార్టీకి సంబంధించినటువంటి మాజీ కురుబ కార్పొరేషన్ డైరెక్టర్ గోవింద్ గారి అల్లుడు జయకుమార్ గారు కష్టపడి అప్పులు చేసి 21.5 ఎకరా భూమి కొనుగోలు చేసి అందులో 2 సంవత్సరాల పొడుగున వ్యవసాయం చేసుకొని 3 బోర్లు వేసుకొని కష్టపడి వ్యవసాయం చేసుకుంటూ ఉంటే అధికారం మారిన వెంటనే ఆ అధికారం యొక్క మదంతో ఇవాళ ఆ భూమిలోనికి చొచ్చుకొని వెళ్ళి బోర్లను ధ్వంసం చేస్తూ అక్కడ ఉన్నటువంటి కేసింగ్ పైపులను కూడా లాక్క వెళ్ళి ఆ భూములు లాక్కున్నటువంటి పరిస్థితి చూసాం. మరి ఇంత దుర్మార్గంగా బీసీల పైన కక్ష సాధింపు మంచిది కాదు అనేసి విశ్వేశ్వరరెడ్డి గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున గతంలో ఎస్పీ గారిని కలవడం జరిగింది, బాధితుల పక్షాన కలెక్టర్ గారిని కలవడం జరిగింది, సంబంధిత అధికారులందరినీ కలవడం జరిగింది. దీనికి కోర్టు ఉత్తర్వులు ఉన్నాయి, ఈ కోర్టు ఉత్తర్వులను గడక పరిశీలనలోకి తీసుకోండి అని చెప్పి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అందరూ కలిసి వెళితే న్యాయం జరిగినటువంటి పరిస్థితుల్లో చివరికి బీసీలందరూ కలిసి మా భూముల్ని రక్షించండి అని చెప్పి ఈ నియోజకవర్గంలో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో బయలుదేరితే ఇంత పెద్ద ఎత్తున జరుగుతుంది. అంటే బీసీలు భూములు కొనకూడదా, బీసీలు బతకకూడదా, బీసీలు రాజకీయాల్లో ఉండకూడదా? ఏంటి ఇంత అన్యాయం, ఏంటి ఇంత దుర్మార్గం, ఇంత దుర్మార్గమైనటువంటి చర్యల? అంటే బీసీలకు ఏదైనా అన్యాయం చేస్తే మాట్లాడే వాళ్ళు ఉండరనా, అండగా ఉండేవాళ్ళు ఉండరనా, ఎవరు వస్తారులే, ఎవరు మాట్లాడతారులే, ఎవరు ఉంటారులే అనేష? ఒకటైతే చెప్తా ఉన్నాం, బలహీనుల పక్షాన మాట్లాడటానికి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అనేటటువంటి గొప్ప వ్యక్తి బీసీల పక్షాన ఉన్నాడు అనేటటువంటిది మాత్రం తెలియజేస్తా ఉన్నాం. బీసీలకు జరిగినటువంటి అన్యాయం పైన బాధితుల పక్షాన మాట్లాడటానికి, బాధితులకు అండగా ఉండటానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాళ ఈ నియోజకవర్గం సమన్వయకర్త విశ్వేశ్వరరెడ్డి గారి ఆధ్వర్యంలో ఎప్పుడు బీసీల పక్షాన ఉంటామనేసి తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఉరవకొండ నియోజకవర్గంలో మొదలైనటువంటి ఈ ఉద్యమం మరి రేపో మాపో జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు అనేటటువంటిది మొదలవుతుందని తెలియజేస్తూ వెంటనే బీసీలకు సంబంధించినటువంటి ఏదైతే భూములు లాక్కున్నారో వెంటనే వారిపైన కఠినంగా చర్యలు తీసుకోవడంతో పాటు మా బీసీలకు న్యాయం చేసేటటువంటి విధంగా మా యొక్క పోరాటం ఆగదని తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున ఇక్కడికి ఇచ్చేసినటువంటి యావత్తు ఉరవకొండ నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, బీసీ నాయకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. త్వరలో బీసీలకు సంబంధించినటువంటి న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని తెలియజేస్తా ఉన్నాం.